8 వసంతాలు ఒక అందమైన కథ కాదు, ఒక అద్భుతమైన కథ కాదు, అద్భుతమైన అందమైన కథ. తెలుగు అక్షరాల తాకిడిలో మనసు ముడిపడిన ప్రేమ కథ. ఒక అమ్మాయి అంటే అందమే కాదు, ధైర్యం, కరుణ, ఆశయం, మంచి గుణం అని చెప్పిన కథ. ప్రేమ అంటే ఒక దశే కానీ అదే ఒక దిశ కాదు అని చెప్పిన కథ. తెలుగు పదాల గురించి, పుస్తకాల గురించి, కవుల గురించి చెప్పిన ప్రేమ కథ. మాటలు రావట్లే. కావ్యాన్ని చదవగలం కానీ ఇవాళ నేను చూశాను. ఫస్ట్ హాఫ్ చూడగానే సాటిస్ఫై అయిపోయా. ఇక సెకండ్ హాఫ్ చూశాక ఎంతో హ్యాపీగా ఒక్కో పదాన్ని, ఒక్కో మాటని గుర్తు చేసుకుంటూ ఫీల్ అవుతూ ఒక మంచి కథ వింటూ చూసేసాను అని ఫీల్తో బయటకు వచ్చా. ఇంకా ఫైనల్గా చెప్పాలి అంటే ప్రతి తెలుగు అక్షరం నీ హృదయాన్ని తాకి వెళ్తుంది. మొత్తానికి పదాల వర్షంలో తడిసి కవితల సునామీలో కొట్టుకుపోయి బయటపడ్డట్టుంది. ఫణీంద్ర నారిశెట్టి గారు, ఫ్రమ్ మధురం టు 8 వసంతాలు చూశాక మీ రైటింగ్కి దాసున్నయ్యాను.